హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ నరసింహ. కేసీఆర్ ఇప్పటికైనా బయటికి వస్తారా? ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళది అధికారం నడిచినంతసేపు కేసీఆర్ అసలు బయటికి రాలేదు, ప్రజల్లోకి తిరగలేదు. ఎనీ ఇన్సిడెంట్, అది నెగిటివ్, గుడ్ ఆర్ బ్యాడ్, ఏ ఇన్సిడెంట్స్లోనూ పార్టిసిపేట్ చేయలేదు. ఓన్లీ పార్టీ కార్యక్రమాలు లేదంటే ప్రభుత్వ కార్యక్రమాలు అప్పుడు బయటికి రావడం తప్ప వేరే ఏ కార్యక్రమం చేయలేదు. ఇప్పుడు ఓడిపోయారు కాబట్టి గెలిచి పదవుల్లో ఉన్నప్పుడు అన్నీ సక్రమంగా కనిపిస్తాయి. ఇప్పుడు ఓడిపోయి ఉన్నప్పుడే అసలు మనోళ్ళు ఎవరు, బయట వాళ్ళు ఎవరు, అసలు ఎవరు ఏం చేస్తున్నారు, నిన్నటి వరకు మన కాళ్ళు మొక్కిన వాళ్ళు ఈరోజు మనల్ని ఎలా చూస్తున్నారు అనేది ఇవన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా కేసీఆర్ బయటికి రావాలి. బయటికి వస్తేనే ప్రభుత్వంలో ఉన్నప్పుడు తన హోదాలో ఉన్నప్పుడు తనకి దక్కిన గౌరవం, ఇప్పుడు హోదా లేకపోవడంలో ఇప్పుడు దక్కే గౌరవం ఏంటి అనేది ఒక బేరం చేసుకోవాలి. ఎందుకంటే పదవి ఉన్నప్పుడు అందరూ కాళ్ళు మొక్కుతారు, అందరూ సెల్యూట్ చేస్తారు, అందరూ వచ్చి నువ్వు గొప్ప, నువ్వు రాజు, నువ్వు ఇంకేదో అని చెప్పి పొగడతాం మొదలు పెడతారు. కానీ పదవిల్లో లేనప్పుడు అప్పుడే నిజమైన మనుషులు, మన వాళ్ళు ఎవరు, బయట వాళ్ళు ఎవరు, అసలు పార్టీ కార్యకర్త ఎవరు, నిబద్ధతగా ఉన్న కార్యకర్త ఎవరు, లేదంటే మన వాళ్ళు ఎవరు, బయట వాళ్ళు ఎవరు, ఈ వేరియేషన్ తెలుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం మారినప్పుడల్లా ప్రజలు మారుతారు, ఓటర్లు వేసేది ప్రజలే కాబట్టి ఓటర్లు. సో ఓట్లు వేసిన ప్రజలు మార్పులు ఖచ్చితంగా ఉన్న సార్ దగ్గరికి వెళ్ళి కాళ్ళు మొక్కి పనులు చేసుకొని ఇప్పుడు వేరే ప్రభుత్వం వచ్చేసరికి మళ్ళీ ఆ ప్రభుత్వంలోకి జంప్ అయ్యి ఎమ్మెల్యేలతో పాటు రకరకాల అవసరాలు తీర్చుకున్న వారిని గుర్తించడానికైనా సరే కేసీఆర్ బయటికి రావాలి. అసలు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది అని తెలియడానికైనా సరే కేసీఆర్ బయటికి రావాల్సిన అవసరం ఉంది. అసలు కేసీఆర్ ఎందుకు రావాలి బయట? ఓటమి పలకరించినప్పుడే నిజాలేంటో తెలుస్తాయి. గెలుపు బాటలో ఉన్నంత వరకు తప్పులన్నీ ఒప్పులుగానే కనిపిస్తాయి. సో ఓడిపోయినప్పుడే ఎక్కడ తప్పు జరిగిందో తెలుస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ డబుల్ డిజిట్ ఎంపీ స్థానాలు వస్తాయనుకున్నారు ఆ పార్టీ నేతలంతా. కానీ బీజేపీతో సమానంగా పంచుకోవాల్సి వచ్చింది. దీనిపై సమీక్ష నిర్వహించాలనుకున్నారు. ఎక్కడ తప్పు జరిగిందో, ఎవరెవరు సరిగ్గా పనిచేయలేదో తెలుసుకుంటున్నారు. సునీల్ కానుగోలుతో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేశారనే వార్తలు వస్తున్నాయి. అటు ఏపీలోనూ ఓడిన జగన్ అదే పనిలో ఉన్నారు. మరి లోక్సభ ఎన్నికల్లో దారుణ ఫలితాలు చూసిన కేసీఆర్ ఆ పని ఎందుకు చేయడం లేదు? ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకునే ప్రయత్నం ఎందుకు చేయడం లేదు? ఇప్పటికీ పార్టీ గురించి సంపూర్ణంగా తనకే మొత్తం తెలుసు అనుకుంటున్నారు కాబోలు కేసీఆర్. కానీ సంస్థాగతంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ద్వితీయ శ్రేణి క్యాడర్ యాక్టివ్ గా ఉందా లేదా, వాళ్ళకేం కావాలి, ఇలాంటివన్నీ నాయకులతో సమీక్షించుకుంటేనే తెలుస్తాయి. కానీ ఇలాంటి ప్రయత్నం ఎక్కడా జరగడం లేదు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత హరీష్ రావు మొదటిసారి బయటకు వచ్చారు. అది కూడా ఓ రైతు పిలిస్తే వచ్చారు. రైతులకు రైతు భరోసా ఎప్పుడు ఇస్తారంటూ ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఇలా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పోయినంత మాత్రాన పార్టీ బలపడదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ముందుగా పార్టీ క్యాడర్ కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకోవాలనుకుంటున్నారు. కానీ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఈ ప్రయత్నాలే చేయడం లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోగానే ఎవరికి వారు కాడే వదిలేశారు. ఇప్పటికే పార్టీలో ఉండాలా వద్దా అనే డైలమాలో ఉన్నారు నేతలు. అధికారానికి అలవాటు పడిన వాళ్ళు బీఆర్ఎస్ లో ఉండలేకపోతున్నారు. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అనే తొందరలోనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే క్యాడర్కు ధైర్యం, ఓ భరోసాను ఇవ్వాల్సిన బాధ్యత సారుపై ఉంటుంది. ఫలితాలు వచ్చి వారం అయింది. ఇంతవరకు ఓటమికి గల కారణాలు పార్టీ నేతలను పిలిచి సమీక్షించలేదు కేసీఆర్. అంతో ఇంతో కష్టపడిన కార్యకర్తల కోసం మీటింగ్ పెట్టిందేం లేదు. రేపొద్దున్న కేసీఆర్, కేటీఆర్ ప్రభుత్వంపై పోరాటం చేద్దాం రండి అని పిలుపు ఇవ్వగానే ఎలా వస్తారు? రాజకీయ ఉద్దండుడిగా పేరున్న కేసీఆర్ కు ఇవన్నీ తెలియవా? తెలిసిన అదే ఫామ్ హౌస్ అడిక్షన్ కు లొంగిపోయారా? అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడానికి, ప్రజలతో కనెక్షన్ కట్ అవ్వడానికి కారణమే ఫామ్ హౌస్. ఇప్పటికైనా దాన్ని వదిలిపెట్టి ఇప్పుడైనా బయటకు రారా సారు అని తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు. చూద్దాం సార్ ఇకనైనా బయటకు వస్తారా? ఎవరేంటో తెలుసుకుంటారా?